హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే ఆఫీస్లో ఆ భూషణ్తో గొడవ పడి ఇక అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది. మహాలక్ష్మిని చూసిన చక్రి అయితే, ఏమండి ఏమైందండి అంత కోపంగా వచ్చారు అని అంటుంటే, ఇంకేమవుతుంది, లోపల ఆ ఇంటర్వ్యూ చేసినోడిని సగం పిచ్చోడని తిట్టి వచ్చేశాను అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రితో చెప్పడంతో ఒక్కసారిగా చక్రి మరి మిగతా సగాన్ని ఎందుకు వదిలిపెట్టారు అంటూ ఇక సరదాగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే చక్రి వైపు కోపంగా చూస్తుంది. ఇంకా చక్రి అయితే మహాలక్ష్మితో, అది కాదండి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, మరి ఇంకెలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో మీరు నాకు నేర్పిస్తారా అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రి మీద కోపడుతుంది. అమ్మ బాబోయ్, ఈవిడ బగ్గుమంటుంది ఆ సూర్యుడిలాగా అనుకుని ఇక మహాలక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంకా వెళ్తున్నప్పుడు, ఏవండి బాగా వేడిగా ఉన్నట్టున్నారు, ఐస్ క్రీమ్ తింటారా అని అంటుంటే, నేను చెప్పానా మీకు ఐస్ క్రీమ్ ఇమ్మని, ముందు ఇంటికి పదండి అంటూ ఇంకా మహా అయితే చక్రి మీద విరుచుకుపడుతుంది. ఇక చక్రి అయితే మహా కోపాన్ని చూసి మనం ఏం మాట్లాడకపోతేనే మంచిది అని తన మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన మహాలక్ష్మిని ఇంట్లో అందరూ కూడా ఏమైంది అని అడగడంతో ఇక మహా అయితే అక్కడ జరిగిందంతా చెప్పి కోపంతో విరుచుకుపడుతుంది. ఇంకా మాధవ్ అయితే, చూడమ్మా మహాలక్ష్మి, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక జాబు, ఎందుకమ్మా కోపం అని అంటుంటే, అది కాదు పెద్ది, వాడు అచ్చం ఆ పిల్లకోడ్లా మాట్లాడుతున్నాడు, పైగా ఆడదంటేనే వంట చేసుకుని ఇంట్లో మూలన కూర్చోవాలంటూ ఏదేదో వాగుతున్నాడు, అసలు అట్లాంటి వాడికి నేను బుద్ధి చెప్పకుండా వచ్చేశాను అని అంటుంటే ఇక మాధవ్ అయితే, ఎందుకులేమ్మా గొడవలు, వదిలేసి అని చెప్పి ఇక మాధవ అయితే మహాలక్ష్మితో చెప్పడంతో ఇంతలో మహాలక్ష్మి ఫోన్కి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి ఆ మెయిల్ ఓపెన్ చేసి చూసి ఇంకా చాలా ఆనందపడిపోతుంది. ఇంకా వెంటనే పక్కన ఉన్న చక్రి, ఏంటి ఇప్పటి వరకు రుద్రకాళలాగా మా మీద ఎగిరారు, ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నారు, ఏమైందండి అని అంటుంటే, తొక్కలో ఉద్యోగం, వాడు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత, నాకు మరో పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి మెయిల్ వచ్చింది అని చెప్పడంతో ఇక పక్కన ఉన్న మాధవ, చూసావా అమ్మా, నాకు తెలుసు నీకు మరొక పెద్ద జాబే వస్తుందని, ఖచ్చితంగా ఈ పెద్ద కంపెనీలో నువ్వు సెలెక్ట్ అవుతావు, ఈ ఉద్యోగం నీకే వస్తుంది అంటూ ఇక మాధవ అయితే మహాతో చెప్పడంతో మహాలక్ష్మి ఇక, అవును పెద్ది, నువ్వన్నది నిజమే, వాడి దగ్గర జాబ్ చేసే కంటే నిజంగానే వాడు చెప్పినట్టు ఇంట్లో ఉండడమే బెటర్, అట్లాంటి వాడి దగ్గర ఎవరు పని చేస్తారు అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా చక్రి ఊపిరి పీల్చుకుంటాడు. నీకేమైందిరా అని అంటుంటే, నాకేం కాకూడదని ఎంతసేపు సైలెంట్గా ఉన్నాను, అమ్మో ఏంటన్నయ్యా, మహాలక్ష్మిని చూస్తుంటే నాకు చాలా భయం వేసింది అని అంటుంటే ఒక్కసారిగా ఇక మాధవ అయితే, ఏంట్రా మహాలక్ష్మిని చూసి అంత భయపడిపోతున్నావు, మరి ఎంత భయపడేవాడివి, తనని ప్రేమిస్తున్నాను అన్న విషయం ఎప్పటికి చెప్తావు, తను నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది, తనకి నువ్వెప్పుడు దగ్గరవుతావు, చూడు నువ్వు అనవసరంగా మహాలక్ష్మి మీద అంటుంటే, అనయ్య ఆగు, నువ్వు ఈ విషయాన్ని ఎంతటితో ఆపేసే, చూడనయ్యా, మహాలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం, తన మీద నేను చెప్పలేనంత ప్రేమని పెంచుకున్నాను, తను లేకుండా నేను బ్రతకలేను, ఇంకొక్కసారి ఇలా మాట్లాడకన్నయ్యా, నేను ఎట్టి పరిస్థితుల్లో మహాలక్ష్మిని అస్సలు వదులుకోలేను అని చెప్పి ఇక చక్రి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇక ఆ భూషణ్ అయితే ఆదికి ఫోన్ చేస్తాడు. ఒక్కసారిగా ఆది భూషణ్ నెంబర్ చూసి, ఇదేంటి వీడు నాకు చేస్తున్నాడు, ఖచ్చితంగా మళ్ళీ ఆ పెళ్లి గురించి డిస్కషన్ చేసి మహాలక్ష్మి టాపిక్ తీసుకొచ్చి నాకు కోపాన్ని తెప్పిస్తాడు అని చెప్పి ఆది ఫోన్ లిఫ్ట్ చేయకపోతుంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు. అందుకే వీడిని కాదని మహా ఆ డ్రైవర్ గారితో వెళ్ళిపోయింది అని చెప్పి ఆది తన మనసులో అనుకుని ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి భూషణ్, ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుంది, అన్నిసార్లు చేస్తున్నావు అని అంటుంటే, నువ్వంత బిజీగా ఉన్నావా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ ఇక
చక్రి అయితే ఆదిని అడుగుతుంటే ఆది వీడికి ఒళ్ళంతా పొగరే, వీడితో నార్మల్గా మాట్లాడకపోతే మళ్ళీ వీడికి మాకున్న బిజినెస్ పాడవుతుంది అని చెప్పి ఇక అది కాదు, నేను డ్రైవింగ్లో ఉన్నాను, చూసుకోలేదు, చెప్పు భూషణ్ ఏమైంది అని అంటుంటే ఇంకేమవుతుంది, నీ చెల్లెలు నన్ను కాదని ఆ డ్రైవర్ గారిని పెళ్లి చేసుకుంది కదా, ఇప్పుడు రోడ్ల మీద పడి ఆఫీసులో చుట్టూ తిరుగుతుంది జాబ్ కోసం అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ఆది అయితే షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు భూషణ్ అని అంటుంటే నేను మాట్లాడడం ఏంటి, కావాలంటే నువ్వే చూడు, నీకు నా దగ్గర ఉన్న వీడియోని పంపిస్తాను, మీ చెల్లెల్ని ఈరోజు నా ఫ్రెండ్ గారి ఆఫీస్లో చూశాను, తను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చిందట, పైగా మీ చెల్లెలు నా కంపెనీకి కూడా మెయిల్ పెట్టింది, జాబ్ రిక్వెస్ట్ పెట్టింది అని అంటుంటే ఒక్కసారిగా ఇక ఆది అయితే షాక్ అయిపోతాడు. సారీ భూషణ్, అదంతా నేను చూసుకుంటాను, తన వల్ల నీకిక ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని అంటుంటే ఇక భూషణ్ అయితే ఆదితో చూడు, నేను మీ చెల్లిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ తను నన్ను కాదని డ్రైవర్ గాడితో వెళ్ళిపోయింది, అయినా వాడు తనని సంతోషంగా చూసుకుంటే అలా ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకోదు, చూడు నేను నువ్వేమనుకోనంటే ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఆది తన మనసులో ఏంటి వీడి మాటలు వింటుంటే వీడు ఇప్పుడు కూడా మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఆది తన మనసులో అనుకుంటూ చెప్పు భూషణ్ అని అడగడంతో ఇక భూషణ్ అయితే చూడు, నేను మహాలక్ష్మిని ఆ డ్రైవర్ గారి నుంచి బయటకు తీసుకొస్తాను, కానీ తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దానికి నువ్వు సహాయం చేస్తావా అని అడగడంతో ఒక్కసారిగా ఆది షాక్ అయిపోతాడు. భూషణ్, నిజంగా నువ్వు చెప్తుంది నిజమా? నిజంగానే ఆ డ్రైవర్ గారి నుంచి నా చెల్లెల్ని తీసుకొస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా? నిజంగా నువ్వు చేసుకుంటానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఆ డ్రైవర్ గారి నుంచి నా చెల్లిని మళ్ళీ తిరిగి తీసుకొస్తాను అని అంటుంటే ఇక భూషణ్ అయితే చూడు ఆది, నేను మీ చెల్లిని ప్రేమించాను, తను నన్ను కాదని వెళ్ళిపోయినా నేను తన బాధని చూసి తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను, నేను తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఒక్కసారిగా ఆది చాలా ఆనందపడిపోతాడు. సరే, తను నీ ఆఫీస్కి ఇంటర్వ్యూకి మెయిల్ వచ్చింది కదా, తనని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని మెయిల్ పంపించండి అని చెప్పడంతో ఆల్రెడీ నేను అదే చేశాను, కానీ ఇక్కడ నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలంటూ ఇక భూషణ్ అయితే ఆదితో ఏదో చెప్పడంతో ఒక్కసారిగా ఆది తెగ సంబరపడిపోతాడు. చూడు, నా చెల్లెలకి నువ్వు మరో జీవితాన్ని ఇస్తానంటున్నావు, మరి నీకు సహాయం చేయకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా చేస్తాను అంటూ ఇక ఆది కాల్ కట్ చేస్తాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఉదయాన్నే మహాలక్ష్మి చక్కగా రెడీ అయ్యి దేవుడి దగ్గర దీపాన్ని అయితే వెలిగిస్తుంది. ఒకసారిగా అందరూ కూడా మహాలక్ష్మిని చూసి చాలా ఆనందపడతారు. ఇక నారాయణ అయితే ఏంటి పొద్దున్నే మా బంగారు తల్లి ఎక్కడికో వెళ్తున్నట్టుంది అని అంటుంటే అదేం ప్రశ్న, మీ బంగారు తల్లి ఉద్యోగం చేయాలని బయటికి వెళ్తుంది అని చెప్పి ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే రేయ్ ఏంట్రా, నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళినా సరే తను అనుకున్న పని ఖచ్చితంగా అవుతుంది అంటూ ఇక నారాయణ మాట్లాడుతుంటే అవునవును, వెళ్ళినావిడ అక్కడ ఉన్న మేనేజర్లని బాస్లని పిచ్చోళ్ళంటూ తిట్టొస్తే వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి ఏంటండి ఏంటి నిన్నట్టుంచి చూస్తున్నాను, వాడికి నీకు ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే వాడితో నువ్వు చేతులు కలిపావా, వాడిని తిడితే మీకు బాధ కలుగుతుంది, అసలు ఏంటి మీ ఉద్దేశం, మీరేనా అయితే వాడితో మాట్లాడి నన్ను అన్ని మాటలు అనిపించారు అని అంటుంటే అమ్మ బాబోయ్ ఇది చాలా అన్యాయం, నేనేదో నార్మల్గా మాట్లాడుతుంటే మీరేకంగా నా మీద పెద్ద పెద్ద అబండాలు వేస్తున్నారు, చూడండి ఒకరిని చంపేశాను అని ఒప్పుకోమన్నా ఒప్పుకుంటాను, అంతేగాని ఇలా చెయ్యని తప్పని ఒప్పుకోమంటే అస్సలు ఒప్పుకోను అని అంటుంటే మరి
చంపటం కూడా చెయ్యని తప్పే కదా అన్నయ్య అంటూ కన్నా అయితే ఇక చక్రిని అడుగుతుంటే, రే చక్రి, కన్నా నువ్వు నోరు మూసుకోరా, నీకేం తెలీదు అని ఇక మహా వైపు చూస్తాడు. మహాలక్ష్మి అయితే, సరే ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, కానీ మీరు మాత్రం నాతో రావద్దు అని అంటుంటే, ఏవండి ఏంటండి అలా మాట్లాడతారు, నేనుండడం బట్టిచ్చే మీరు ఆ మేనేజర్ని సగం పిచ్చోడని తిట్టి బయటకొచ్చాను, మిగతా పిచ్చోడని తిట్టించుకోవడానికి మీ ఎదురుగా నిలబడ్డాను. మీరు కోపాన్ని చూపించడానికైనా నేను ఒకటి కావాలి కదండి, మీరలా మాట్లాడకండి అంటూ చక్రి అయితే ఇక తన మాటలతో మహాని నవ్విస్తాడు. ఇక మహా కూడా చక్రి మాటలకి గట్టిగా నవ్వేస్తుంది. ఇంకా పక్కన ఉన్న కన్నా, వదినా నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది అని చెప్పడంతో ఇంతలో మాధవ అయితే, చూడమ్మా ఈ ఇంటర్వ్యూలో నువ్వు పాస్ అయినా అవ్వకపోయినా ఈసారి మాత్రం నువ్వు బాధపడకూడదు. చూడు నీ టాలెంట్కి తగ్గ జాబ్ ఎప్పుడొస్తాయి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండాలి, అంతేగాని జాబ్ రానందుకు బాధపడుతుంటే మాకు కూడా బాధగా ఉందమ్మా అని చెప్పి ఇక మాధవ అయితే మహాతో చెప్పడంతో, మహా లేదు పెద్ది, ఇంకా అస్సలు అలా ఉండదు, నాకు తగ్గ జాబ్ ఇవ్వడానికి వాడికి అదృష్టం ఉండాలి, అంతే, నేను వాడి కంపెనీలో అడుగు పెట్టడం వాడి లక్ అనుకోవాలి అంటూ మహా అయితే ఇక మాధవతో మాట్లాడుతుంటే, ఆ మాటలకి ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు, ఇప్పుడు మీరు సూపర్ అండి అని చెప్పి ఇంకా చక్రి అయితే మహాని పొగిడేస్తూ ఉంటాడు. ఇంకా మహా కూడా చక్రి మాటలకి ఆనందపడిపోతుంది. ఇక అలాగే మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు. ఇక ఇంటర్వ్యూకి వెళ్ళిన మరుక్షణం మహాలక్ష్మి వెళ్లడంతోనే ఇక భూషణ్ మహాలక్ష్మిని లోపలికైతే రమ్మని పిలుస్తాడు. ఇక భూషణ్ వెనక్కి తిరిగి ఉండడంతో మహాలక్ష్మి లోపలికైతే వెళ్తుంది. ఇక భూషణ్ని హాయ్ సార్ అని పలకరిస్తూ ఉంటే అతను మాత్రం తల వెనక్కి తిప్పి ఉండేసరికి మహా అయితే ఎగిరెగిరి చూస్తుంది. ఇక భూషణ్ ముందుకు తిరిగేసరికి ఒక్కసారిగా మహాకి దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే మునిపటి బాసే మళ్ళీ కనిపించడంతో ఇక మహాలక్ష్మి నువ్వా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, ఆగు, నీ టాలెంట్ నచ్చి నిన్ను మళ్ళీ రమ్మని పిలిచాను, నువ్వు ఆ రోజు తీసుకున్న టైం తక్కువని ఆఫీస్ నుంచి వెళ్ళిపోయావు, నాకు నీ నిజాయితీ నచ్చింది, నువ్వు దాన్ని వేస్తానని టైం వేస్ట్ చేయకుండా ఈ టైం సరిపోదు, ఇందుకు ఇది నా వల్ల కాదు అని చెప్పినా నిజాయితీ నాకు బాగా నచ్చింది, అందుకే నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచాను అంటూ ఇక భూషణ్ అయితే మొహానికి మాస్క్ పెట్టుకుని మహాతో మాట్లాడతాడు. మహా కూడా చాలా ఆనందపడుతుంది. ఇంతకీ నీ సర్టిఫికేట్స్ ఎక్కడా అని అడగడంతో ఇక మహా అయితే తన చేతిలో ఉన్న సర్టిఫికేట్స్ ని ఇంకా భూషణ్ కైతే ఇస్తుంది. భూషణ్ ఆ సర్టిఫికేట్స్ తీసుకుని చూడకుండానే తన టేబుల్ కింద ఉన్న కబోర్డ్ లో పెట్టి ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి, సార్ ఏమంటున్నారు అని అంటుంటే, అవును ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ భూషణ్ అయితే ఇక మహా వైపు తిరిగి మాట్లాడడంతో ఒక్కసారిగా మహా, సార్ మీరు సర్టిఫికేట్స్ చూడలేదు, అలాగే ఈ జాబ్ నాకు వస్తుందో లేదో కూడా చెప్పలేదు అని అంటుంటే, ఈ జాబ్ నీకు రానే రాదు, మరి సర్టిఫికేట్స్ చూడటం దేనికి అని అంటుంటే, చూడండి సార్, జాబ్ రానప్పుడు ఈ జాబ్ నాకు ఇవ్వనప్పుడు మళ్ళీ రమ్మని ఎందుకు కాల్ చేస్తున్నారు, అయినా మీరు మళ్ళీ రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను చూడండి, నాది బుద్ధిలేనితనం, నా సర్టిఫికేట్స్ నాకు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఇక మహా మాట్లాడుతుంటే, ఏంటి సర్టిఫికేట్స్ కావాలా అంటూ మొహానికున్న మాస్క్ని తీసి, సర్టిఫికేట్స్ లేవు, ఏమీ లేవు, వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ ఇక భూషణ్ అయితే మహాని కసురుకోవడంతో ఒక్కసారిగా మహా భూషణ్ మొహం చూసి, ఏంటి నువ్వా, ఇంతకుముందు నా సర్టిఫికేట్స్ ని మా నాన్న కాల్ చేశారు, ఇప్పుడు మళ్ళీ నువ్వు సర్టిఫికేట్స్ తీసుకుని ఏం చేయాలనుకుంటున్నావు, అయినా నువ్విష్టం లేదని ఆ రోజే చెప్పేశాను కదా, కానీ వినిపించుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి పదే నా చుట్టూ తిరిగావు, ఎన్నిసార్లు నాకు ఈ పెళ్లి మీద ఎటువంటి అభిప్రాయం లేదని చెప్పినా వినిపించుకోకుండా మా నాన్నని అలాగే మా అన్నయ్యని నీ చుట్టూ తిప్పుకొని నాకిష్టం లేని పెళ్లికి వాళ్ళని తల వంచేలా చేశావు, నీలాంటి వాడితో పెళ్లి ఇష్టం లేకే అక్కడి నుంచి పారిపోయాను
మరి ఇంకా ఎందుకు నా చుట్టూ తిరిగితావు? మర్యాదగా నా సర్టిఫికేట్ నాకు ఇస్తావా లేదా అని అంటుంటే, ఏయ్ సెక్యూరిటీ, దీన్ని బయటికి తోసేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా సెక్యూరిటీ మహా దగ్గరికి రావడంతో, అంత శ్రమ అక్కర్లేదు, కానీ నా సర్టిఫికేట్స్ని ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ మహా అయితే ఇక చక్రి దగ్గరికి వెళ్ళి, చక్రి, ఒక్కసారి సర్టిఫికేట్స్ని కోల్పోయాను, కానీ మరొకసారి మాత్రం ఆ సర్టిఫికేట్స్ని అస్సలు వదులుకోవాలనుకోవట్లేదు. ఆ పిల్లకొడు నా సర్టిఫికేట్స్ లాక్కొని నన్ను ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టాడు అని చెప్పి ఇంకా జరిగిందంతా కూడా మహా అయితే చక్రికి చెప్పడంతో ఒక్కసారిగా చక్రి, ఏంటి పిల్లకొడున్నాడా లోపల అని అంటుంటే, వాడు మొదటిసారి మాట్లాడినప్పుడే నాకెందుకో అనుమానం వచ్చింది. వాడు మాట్లాడే మాటలు అచ్చం పిల్లకోళ్ళలా ఉన్నాయని. కానీ వాడి కంపెనీకే వచ్చి మీరు జాబ్కి అప్లై చేయడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే, చక్రి, నాకు అదంతా కాదు, ముందు వాడి దగ్గరున్న నా సర్టిఫికేట్స్ నాకు కావాలి అని అంటుంటే, రండి, నాతో రండి అంటూ ఇక చక్రి అయితే మహాని తీసుకుని అక్కడి నుంచి లోపలికైతే వెళ్తాడు. ఒక్కసారిగా ఇక చక్రిని చూసిన ఆ పిల్లకోడైతే కోపంతో, రేయ్, ఏంట్రా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? కనీసం పెళ్లి చేసుకున్న దాన్ని ఎలా చూసుకోవాలో కూడా చేత కాదు, దాన్నేమో ఊరు మీద వదిలేసావు, ఏంట్రా, ఏంటిదంతా అని చెప్పి ఇక పిల్లకోడైతే చక్రితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రి కోపంగా పిల్లకోడి చొక్కా పట్టుకుంటాడు. ఇంతలో ఇంకా ఆది తన మనుషులతో వచ్చి ఇక చక్రిని బాగా కొడతారు. ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంటే అది ఆపడానికి చాలానే ప్రయత్నిస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే చక్రి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఇంకా భూషణ్ అలాగే ఆది కలిసి ప్లాన్ చేసినట్టుగానే మహాలక్ష్మిని తన మనుషులతో అక్కడి నుంచి ఎత్తుకెళ్లడానికైతే ప్రయత్నిస్తారు. రానున్న ఎపిసోడ్స్ లో ఇక చక్రి మహాని ఎలా కాపాడబోతున్నాడు, అలాగే వాళ్ళ నుంచి ఆ సర్టిఫికేట్స్ ని ఎలా తీసుకోబోతున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్